హాయ్ గైస్, మై నేమ్ ఇస్ యూసై. నేను ఏ టూల్స్ మీద అండ్ బీటెక్ స్టూడెంట్స్కి ఫ్రెషర్స్కి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇన్ఫోసిస్ అనేది 20,000 ఫ్రెషర్స్ని అయితే హైర్ చేసుకుంటుంది 2024 అండ్ 2025 బ్యాచెస్కి. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎన్ని రౌండ్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఆన్లైన్, ఇది టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇన్ఫోసిస్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది 2024 అండ్ 2025 బ్యాచెస్కి. ఫస్ట్ మనం ఎటువంటి రోల్స్కి హైర్ చేస్తుంది అండ్ శాలరీస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ రోల్స్ అండ్ శాలరీస్ అయితే సిస్టమ్ ఇంజనీరింగ్ అయితే 3.6 LPA టు 4 LPA అండ్ సెకండ్ వచ్చేసి డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీరింగ్, దీనికి 6.25 అండ్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్కి వచ్చేసి 9.5. ఇది మీరు ఇంటర్వ్యూలు ఇచ్చే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ శాలరీస్ అనేవి, ఈ రోల్స్ అనేవి వాళ్ళు మీకు ఫిక్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చూద్దాం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసి BE, BTech, ME, MTech, MSc అండ్ MCA చేసిన వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. వాళ్ళు కూడా 2024 అండ్ 2025 పాస్అవుట్ స్టూడెంట్స్ అయి ఉండాలి. మార్క్స్ వచ్చేసి మినిమం 60% లేదా 60 GPA ఇన్ 10th క్లాస్, 12th క్లాస్ అండ్ గ్రాడ్యుయేషన్ లైక్ BE, BTech, ME, MTechలో మీరు 60% అయితే మీకు మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి మీరు ఈ అప్లికేషన్కి అప్లై చేస్తున్నప్పుడు మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్రిఫర్ లాంగ్వేజ్ వచ్చేసి C++, జావా, పైథాన్, వీటిల్లో ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి SQL, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోటల్గా ఎన్ని రౌండ్స్ ఉంటాయి క్లియర్గా చూద్దాం. సో హియర్ ఇక్కడ టోటల్గా 3 రౌండ్స్ అయితే ఉంటాయి. 3 రౌండ్స్ కూడా ఆన్లైన్ టెస్టే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ రౌండ్ ఉంటుంది. ఫస్ట్ రౌండే ఎలిమినేషన్ రౌండ్. ఈ ఎగ్జామ్ అనేది 3 hours అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వర్బల్ ఎబిలిటీ మీద వాళ్ళు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో వచ్చేసి పర్సెంటేజెస్ అండ్ ప్రాబబిలిటీ, టైమ్ అండ్ వర్క్, స్పీడ్, డిస్టెన్స్ మీద అయితే ఇంకా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడుగుతారు. లాజికల్ రీజనింగ్ వచ్చేసి పజిల్స్, అరేంజ్మెంట్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి వర్బల్ ఎబిలిటీ. ఈ వర్బల్ ఎబిలిటీలో గ్రామర్, రీడింగ్ కంప్రహెన్షన్స్, సెంటెన్స్ కరెక్షన్స్ మీద అయితే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. కోడింగ్ రౌండ్లో ఫర్ DSC అండ్ SPA రోల్స్కి అయితే యూజువల్లీ 2 మీడియం అండ్ 2 హార్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు ప్రిఫర్ చేసిన లాంగ్వేజ్లోనే ఉంటుంది. లైక్ పైథాన్, జావా, C++లో మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు 2 మీడియం 2 హార్డ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్కి అయితే కొన్ని మీడియం లెవెల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని వాళ్ళు రోల్స్ అయితే ఫిక్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సెకండ్ రౌండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్ మీద, ఊప్స్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ మీద అయితే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ డేటాబేస్లో వచ్చేసి SQL క్వారీస్, నార్మలైజేషన్, జాయింట్స్లో లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ ఇలా ఉంటాయి కదా, వీటి మీద అయితే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ బేసిక్స్ వచ్చేసి వెబ్ బేసిక్స్, HTML, CSS, జావా స్క్రిప్ట్స్ గురించి అయితే వాళ్ళు కొంచెం బేసిక్గా అడుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు రెజ్యూమ్లో పెట్టిన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గురించి అయినా, ఇంటర్న్షిప్స్ గురించి అయినా వాళ్ళు అడుగుతారు. అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. మీరు ఈ 2 రౌండ్స్ క్లియర్ చేయగలిగితే డెఫినెట్గా మీరు థర్డ్ రౌండ్ అనేది క్లియర్ చేయగలరు. థర్డ్ రౌండ్ వచ్చేసి HR ఇంటర్వ్యూ ఉంటుంది. కామన్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ కామన్ క్వశ్చన్స్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై ఇన్ఫోసిస్, ఆర్ యూ రెడీ టు రీలొకేట్ అని చెప్పేసి ఇలా బేసిక్ బిహేవియరల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వాటిని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు ఆ 2 రౌండ్స్ మీరు క్లియర్ చేస్తే. అండ్ నెక్స్ట్ మనం ఇన్ఫోసిస్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో గైస్, మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. ఆ లింక్ను ఓపెన్ చేస్తానట్లే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో గైస్, బీ కేర్ఫుల్. మీరు ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఒక్క మిస్టేక్ కూడా మీరు పెట్టినా మీకు టెస్ట్ మెయిల్ అయితే రాదు. సో ఇన్ఫోసిస్ వాళ్ళైతే మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో మీకు డెఫినెట్గా మీరు ఫిల్ చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా పెట్టండి. మీరు ఒక డీటెయిల్ కూడా తప్పించినా కూడా మీకు టెస్ట్ లింక్ అయితే రాదు. సో బీ కేర్ఫుల్. సో ఇక్కడ అగ్రీ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మీకు మెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. ఇవి ఇచ్చేసి మీరు కంటిన్యూ చేయండి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా బేసిక్ డీటెయిల్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు మెయిన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ మెయిన్ ఫామ్లో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ మీ పాస్వర్డ్ సైజ్ ఫోటో అండ్ రెజ్యూమే అయితే అడుగుతుంది. అవి ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీకు మెయిల్ అయితే వస్తుంది. 3 రౌండ్స్ ఎలా క్లియర్ చేయాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఆ వీడియోలో ఒక 3 PDFs అయితే ఇస్తాను. ఆ PDFs వచ్చేసి ఫస్ట్ వన్ యాప్టిట్యూడ్ అయితే
క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తాను. అండ్ సెకండ్ వచ్చేసి కోడింగ్ అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ అయితే ఇస్తాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పీడిఎఫ్ అయితే ఇస్తాను. సో మీకు నెక్స్ట్ వీడియో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.